హలో ఎవ్రీవన్! సంక్రాంతి పిండి వంటల ఎపిసోడ్‌కి మీకు స్వాగతం, సుస్వాగతం. దొంగలు పడ్డ వారం రోజులకి కుక్కలు మొరిగినట్టు సంక్రాంతి అంతా అయిపోయాక నేను సంక్రాంతి పిండి వంటలు పోస్ట్ చేస్తున్నా గైస్. యాహ్! ఫస్ట్ అయితే మన ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే రవ్వ లడ్డుతో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే ఈ ఘీని మంచిగా వేడి చేసుకోవాలి. ఇది సూజీ రవ్వ తీసుకున్నాను. ఈ ఈ 1 కప్ ఆఫ్ రవ్వకి మనకి 4 కప్ షుగర్ సరిపోతుంది. సో, ఈ రవ్వని మంచిగా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తా ఉంటే మంచి అరోమా వస్తది గైస్. సో, నేను ఫ్రై చేస్తున్నప్పుడైతే రూమ్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే నెయ్యిలో రవ్వ వేగినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తది. ఇది లో ఫ్లేమ్‌లోనే చేయాలి మనము. అప్పుడే మన లడ్డు చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ఈ రవ్వ లడ్డు ఫస్ట్ టైం చేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఫస్ట్ టైం అయినా కూడా ఎంత మంచి టేస్టీగా వచ్చాయంటే అంత బాగున్నాయి. అసలు గట్టిగా అవ్వలేదు అండ్ టేస్ట్ కూడా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. అంత మంచిగా కుదిరాయి. ఎవరైనా బిగినర్స్ అయినా, అసలు కుకింగే చేతకాని వాళ్ళైనా ఎంతో సింపుల్‌గా అండ్ ఈజీగా చేసే రెసిపీ అయితే రవ్వ లడ్డు అనే చెప్తాను. సో, ఇది మెల్లగా అలా లో ఫ్లేమ్‌లో మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి రవ్వని. సో, ఒక 10 మినిట్స్ తర్వాత నాకు ఇలా కలర్ చేంజ్ అయింది రవ్వ. సో, ఇంకా ఇలా మన రవ్వ ఇలా కలర్ చేంజ్ అయితే ఇంకా చాలు. మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత నేను ఇవి డ్రై ఫ్రూట్స్ వేపుతున్నాను. సో, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసుకొని గీలో రోస్ట్ చేసుకోవాలి మంచిగా. సో, మన ఈ కొంచెం రవ్వ లడ్డుకి కొంచెం ఘీ పడుతుంది. ఘీ పడినప్పుడే మనకు టేస్ట్ యాడ్ అవుతుంది. సో, డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువే వేశాను. ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుందని. సో, నాకు డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో, ఇవి ఇప్పుడు మన రవ్వకి యాడ్ చేసేసుకోవడమే. దెన్ కొద్దిగా కొబ్బరి తీసుకొని కొబ్బరిని కూడా మంచిగా మన ఈ ఘీలో రోస్ట్ చేసుకోవాలి. సో, కొబ్బరి కూడా రవ్వ లడ్డుకి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో, ఇది కూడా యాడ్ చేసుకోవాలి మన రవ్వకి. అండ్ దెన్ నేను 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నా కదా! సో, 3/4 కప్ ఆఫ్ మనకి షుగర్ పడుతుంది ఈ రవ్వకి. సో, షుగర్‌ని ఎలా అంటే మెత్తగా పౌడర్ చేసుకోవాలనమాట. కొంతమంది పాకం పట్టి కూడా వేస్తారు. నేను అలా చేయలేదు. సో, ఈలోపు నేను పాలు వేడి చేశాను. బికాజ్ మనకి లడ్డు చుట్టడానికి పాలు వేయాలి. అండ్ ఈలోపు నేను షుగర్ కూడా మిక్సీకేసి గ్రైండ్ చేశాను. సో, షుగర్ పౌడర్ లాగా చేసి వేశాను. ఇక్కడ కొంచెం పౌడర్ షుగర్ లాగా దొరుకుతుంది. సో, కొంచెం తక్కువ టేస్టే ఉంటుందని నేను కొంచెం షుగర్ ఎక్కువ వేసాను. తర్వాత కొంచెం ఇలాచీని పౌడర్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ పౌడర్ షుగర్ కూడా యాడ్ చేయాలి. ఈ లోపల నా మిల్క్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇవంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన షుగర్ పౌడరు రవ్వతో అండ్ అంతా మంచిగా మిక్స్ చేసుకుంటే తర్వాత ఇంకా మన మిల్క్ బాయిల్ అయ్యాయి కదా! ఈ మిల్క్ కొంచెం కొంచెంగా మన రవ్వకి యాడ్ చేసుకుంటూ అవి లడ్డు చుట్టేదానికి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకి మరి వాటరీగా అయ్యి లైక్ ఇలా కోవా లాగా తయారవుతుంది. సో, చూసుకొని యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసేటప్పుడు. సో, నాకు ఇలా కొద్దిగా మిల్క్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇలా లడ్డు చుట్టేకి కన్సిస్టెన్సీ వచ్చింది. సో, కొంచెం కొంచెంగా తీసుకొని మనము ఒక్కో లడ్డు ఇంకా చుట్టేసుకోవడమే. ఇదేం వేడిగా ఉండదు. బికాజ్ రవ్వ చల్లారిపోయింది. ఓన్లీ మిల్క్ ఒక్కటే వేడిగా ఉన్నాయి కాబట్టి చేతులు ఏమి కాలవు. సో, నేను ఒక్కొక్కటి లడ్డూలాగా చుట్టుకున్నాను. మేమిద్దరమే ఉంటాం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదు. ఒక 15-20 లడ్డు వచ్చేలాగే చేశాను. ఎందుకంటే మేమిద్దరమే ఉంటాము. అంతే.
ఇంతే చాలా ఈజీగా అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మా హస్బెండ్‌కి కూడా. నెక్స్ట్ అయితే ఇంకా నేను కర్జికాయల రెసిపీ స్టార్ట్ చేశాను. ఈ కర్జికాయల రెసిపీ ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారు. మా సైడ్ అయితే ఆహ్, చక్కెర, పప్పులు వేసి చేస్తారు. నేనైతే చక్కెరతో చేయలేదు ఈసారి. బెల్లం వేసి చేశాను. సో, పప్పులు అండ్ బెల్లము దీనికైతే నేను ఎలాంటి మెజర్‌మెంట్స్ యూజ్ చేయలేదు. సరిపడా టేస్ట్ చూసుకొని మీన్స్ ఆ పప్పులకి సరిపడా బెల్లం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని చేశాను. మిక్సీకి యాడ్ చేశాను. అండ్ ఈ మిక్సీకేసిన పప్పులు అండ్ దిస్ బెల్లం పౌడర్ తీసుకొని ఒక బౌల్‌లో తీసుకొని ఇందులోకి మన ఇలాచి అండ్ కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి తురిమింది ఉంటది కదా! సో, అది యాడ్ చేసుకుంటే మన కర్జికాయల మిక్స్ రెడీ అయిపోతది. ఈ కర్జికాయలను కూడా నేను ఎక్కువ చేయలేదు. బికాస్ ఇది చేయడానికి కర్జికాయలు చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ నేనొక్కటే ఉన్నా కదా! సో, అందుకే ఇవి కూడా ఒక 20 వచ్చేలాగే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. మరీ ఎక్కువ కాకుండా. ఈ పౌడరు ఇంకా కొబ్బరి వేసి అన్నీ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు నేను మైదా ప్లస్ సూజీ రవ్వ వేసి డో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డోని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మరీ పలుచగా కాకూడదు, అలాగని మరీ థిక్‌గా కాకూడదు. చాలా థిన్ లేయర్ వచ్చేలాగా చేసుకోవాలి. మరీ పలుచగా చేసామనుకోండి పిండి బయటకొచ్చేస్తది. సో, అప్పుడు మన ఆయిల్‌లో మొత్తం వెళ్ళిపోతది పిండంతా. సో, అలా కాకుండా చూడండి నేను చేస్తాను. లైక్ మరీ లావుగా చేసుకున్నామనుకో అది లా క్రంచీగా ఉండదు. మనం కర్జికాయ కొరిగేటప్పుడు మెత్తగా అయిపోతది లోపల పిండి ఉడక్కోకుండా. సో, ఈ చపాతీ చేసేది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మన కర్జికాయలు మాత్రం ఎంతో టేస్టీగా వస్తాయి. సో, ఇలా కొంచెం పలుచగా వచ్చేలాగా ఎంత వీలైతే అంత పలుచగా మనం చేసుకొని ఈ కర్జికాయలు అల్లేది నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే రాదు గైస్. సో, మీరైతే చెక్కతో ఒత్తుకోవడమే బెస్ట్. నాకు ఆల్రెడీ ఇది కర్జికాయలు నొక్కేది వచ్చు కాబట్టి నేను అల్లుతున్నాను. సో, ఇది ఈ పొడి అంచులకి మన చపాతీ పిండి అంచులకి తగలకూడదు. పొడి పిండి తగిలితే మనకి అల్లేకి రాదనమాట. సో, మన బొటన వేలితో పిండిని మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఈ ఎడ్జెస్ అన్నీ కవరప్ చేసుకుంటూ రావాలి. సో, ఇలా అనమాట. బొటన వేలితో మనం పిండిని ప్రెస్ చేస్తా ఈ అంచులను ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. నాకు ఫస్ట్‌ది కాబట్టి కొంచెం ఓపెన్ అయితా ఉండింది. సో, ఫస్ట్ టైం చేస్తున్నా, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకే ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. సో, అన్ని అంచులని ఒకసారి అల్లే ముందర మంచిగా ప్రెస్ చేసుకోవాలి. పిండి కూడా నిండుగా వేసుకోవాలి. అప్పుడే మన కర్జికాయలు బాగా కుక్ అవుతాయి అండ్ తినేటప్పుడు కూడా క్రంచీగా ఫుల్‌గా బాగుంటాయి. సో, ఇలా ప్రెస్ చేసుకుంటూ అలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మనకి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది. కాకపోతే ఇది ఫోల్డ్ చేయడమే కొంచెం కష్టము. ఇలా ఒత్తుతూ అల్లడం కష్టమేం కాదు. ఇది ఈజీగానే వచ్చేస్తది మనకి ప్రాక్టీస్ చేస్తే. సో, ఇలా అల్లేసుకోవాలి. ఫస్ట్‌ది కాబట్టి నాకంత పర్ఫెక్ట్‌గా రాలేదు. బట్ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ చపాతీ చేసుకునేది కొంచెం పల్చగా చేసుకోవాలి అండ్ లోపల పిండి కూడా స్టఫ్ చేస్తాం కదా, నిండుగా చేయాలన్నమాట. అప్పుడే గ్యాప్స్ లేకుండా మంచిగా ఉంటుంది. సో, ఫస్టు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తక్కువ వేసుకొని ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా బొటన వేలితో నొక్కుతూ హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా పిండి పడుతుంది అనిపించినప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటే బెటర్. చూడండి నేను తర్వాత యాడ్ చేశాను. బికాస్ అంతా ఒకేసారి వేస్తే మనం హోల్డ్ చేయలేము అండ్ అది ఎడ్జెస్‌కి కూడా అయిపోతుంది అనమాట. అప్పుడు అది ఏమంటారు అతుక్కోదు, ఎడ్జెస్ అతుక్కోవు. అప్పుడు ఇంకా మనకి అల్లేకి రాదనమాట. అంతే. అలా మొత్తం ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని అల్లే ముందర ఒకసారి ప్రెస్ చేసుకొని ఇంకా ఎడ్జెస్ అంతా ప్రెస్ చేసుకుంటూ రావడమే.
అలా ఒకసారి అంటే నాకు ముందే వచ్చు, కానీ ముందే వచ్చినా కూడా నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నా కాబట్టి కొంచెం ఓపెన్ అవుతున్నాయి, అక్కడక్కడ ఓపెన్ అవుతున్నా నేను మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ అల్లుతున్నా కాబట్టి నాకైతే ఆయిల్‌లో అయితే ఇవి వేయించినప్పుడు కూడా స్పిల్ ఏమి అవ్వలేదు. మీన్స్ కొంచెం సేపు మనం దీన్ని అల్లిన తర్వాత ఆరబెడతాం కాబట్టి సెట్ అయిపోతాయి. ఆయిల్‌లో ఏం స్పిల్ అయిపోవు. అంతే. ఈజీగా ఇలా నేను అన్నీ అల్లేసుకున్నాను. ఒక 15-20 ప్లస్సే చేసుంటాను. తర్వాత ఇవి పప్పు చెక్కలు కూడా చేశాను ప్రాసెస్. సో, ఇవి కూడా ఒక 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని వాటర్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు. జీలకర్ర, ఉప్పు, కారం అండ్ ఇది శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టి పెట్టేసాను దీనికోసం అని చెప్పి. నానబెట్టిన శనగపప్పు అండ్ కొద్దిగా మనకి బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే గీ యూస్ చేశాను. బికాజ్ నాతో గీ ఉంది కాబట్టి గీ మంచి టేస్ట్ వస్తుందని నేను గీ యూస్ చేశాను. ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇది నానబెట్టిన శనగపప్పు అంతా మంచిగా యాడ్ చేసి వేడి వాటర్ వేసి కలుపుకుంటే మనకి క్రంచీగా వస్తాయన్నమాట. సో, నేను వాటర్ హీట్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో, ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని తర్వాత వేడి వాటర్తో మనము దగ్గరగా డోలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో, వేడి వాటర్ యూస్ చేసేటప్పుడు కొంచెం చెయ్యి కాలకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా సో, ఇలా కొద్దిగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా కంటే ఇంకా కొంచెం సాఫ్ట్‌గా వచ్చేలాగా మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎంత మంచిగా మనం ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే మన పప్పు చెక్కలు అంత క్రిస్పీగా, టేస్టీగా వస్తాయన్నమాట. సో, మొత్తం మన ప్రాసెస్ అంతా ఈ డో మీదే ప్రిపేర్ అయి ఉంటుంది. సో, దీన్ని మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసుకుంటే అన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఇది తర్వాత నేను అరిసెల రెసిపీ 1 డే నైట్ ముందే ఇది పాకం పట్టేసి పెట్టాను. ఇది మెజర్మెంట్స్ ఏమంటే 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్‌కి 3/4 కప్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. వాటరు చాలా తక్కువ వేసుకోవాలి, జస్ట్ బెల్లం కరిగే వరకే. ఇలా మనకు బెల్లం కరిగిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఇంకా పాకం కోసం మరగపెట్టాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఇలాచీ వేసుకోండి, ఇలాచీ యాడ్ చేసుకోండి. అండ్ పాకం ఎలా అంటే ఇప్పుడు మనం అది వాటర్లో వేస్తే కరిగిపోకూడదు బెల్లము. ముద్దగా మనం చేత్తో నొక్కితే ముద్దగా అవ్వాలి. సో, అలా పాకం వచ్చే వరకు మనం కలుపుతూ వేడి చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు వాటర్లో వేస్తే నాకు ఇలా చూపిస్తున్నాగా అలా వస్తే ఇంకా మన పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడమే. నేనేమంటే వెట్ రైస్ ఫ్లోర్ కాకుండా డ్రై రైస్ ఫ్లోర్ యూస్ చేశాను. అది కాక కొంచెం రైస్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను. సో, కొద్దిగా నాకు గట్టిగా అయింది. ఇప్పుడు నైట్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్‌గానే ఉండింది. కానీ నేను చాట్‌జీపీటీలో చేశాననమాట. సో, చాట్‌జీపీటీ నెక్స్ట్ డే చేస్తే చాలా బాగా వస్తాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని నేను దీన్ని ఒక టిఫిన్ బాక్స్‌లో క్యారేజ్ బాక్స్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే వరకు పెట్టేశాను. కాకపోతే ఇక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, రూమ్ టెంపరేచర్ లేదు కాబట్టి కొద్దిగా గట్టి పడింది. సో, కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మళ్ళీ రీహీట్ చేశాను.
అప్పుడు నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఆయిల్ పెట్టేసి ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను. ఫస్టు పప్పు చెక్కలతో స్టార్ట్ చేశాను. బికాస్ ఇది హాట్ కదా! ఫస్ట్ అందుకే దీంతో స్టార్ట్ చేశాను. జస్ట్ ఇలా పల్చగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఆయిల్‌లో ఒక్కొక్కటేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయి. ఫస్ట్ టైం చేశా గూడా చాలా మంచిగొచ్చాయి. తర్వాత ఇంకా కర్జికాయలు కూడా ఒక్కొక్కటిగా ఏసుకుంటూ ఇవి కర్జికాయలు మాత్రం ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వేసుకోవాలి. సో, అప్పుడే మనకి పైన లేయర్ కొంచెం క్రంచీగా వస్తది. లేకుంటే మెత్తగా అయిపోతాయి. సో, ఇలా మీడియం హీట్‌లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కర్జికాయలు కూడా రెడీ అయిపోతాయి. మా సైడ్ అయితే వీటిని కర్జికాయలనే అంటారు. అండ్ చాలా తక్కువ చేశాను. అంటే లైక్ మేమిద్దరమే ఉంటాం కదా! మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా దగ్గరలో ఎవరు ఉండరనమాట. అందుకే ఒక 20 అలానే చేశాను. సో, ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పైనే పడుతుంది ఇవి మెల్లగా ఫ్రై అవ్వడానికి. అప్పుడే మనకి ఔటర్ లేయర్ చాలా క్రంచీగా ఉంటది. క్రిస్పీగా ఉంటది. అంతే. ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయాయి. కర్జికాయలు కూడా రెడీ అయిపోయినట్టే. సో, ఇవి పప్పు చెక్కలు అండ్ కర్జికాయలు చేసేసాను. అండ్ తర్వాత మన అరిసెలు, నిప్పట్లు కూడా సేమ్ ఇలా ఒత్తుకుంటూ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. అరిసెలు కూడా చాలా బాగా వచ్చాయి. సో, ఫైనల్లీ మన సంక్రాంతి పిండి వంటలు రెడీ. చాలా ఫస్ట్ టైం చేసినా కూడా మాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా టేస్టీగా వచ్చాయి గైస్. అండ్ బడ్జెట్‌లోనే అయిపోయాయి. అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.